శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే. రాజీవనయను వరప్రసాదమున తేజంబు మతీరింత విస్తరిల్ల లక్కమాంబకు పుణ్యలావణ్య నిధికి చక్కని గ్రహముల ఉచ్చమున ఊడలరా అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను జగమ్మునుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు శక్తిమునికి పరాశరుడు జనించినట్లు. ఈ ద్విపద తాళపాక చిన్న అన్నమయ్య మనముడు రాసిన అన్నమయ్య జీవిత చరిత్రలో ఉండదండి. దీంట్లో ఆ ముక్తాఫలంగా కారణ జన్ముడైన అన్నమాచార్యుని మనకు అందించిన అన్నమయ్య తల్లి లక్కమాంబ పేరు ఉంటుంది. ఆయన జన్మ నక్షత్రం ఉంటుంది. కాబట్టి నేను సంగీతజ్ఞులు విజ్ఞాపన చేసుకుంటాను. గోష్ఠిగానంలో శ్రీమద్వదీయ పాడుతుంటారు. చాలా గొప్పది. అది అన్నమయ్య సుప్రభాతంలో అది మొదటి శ్లోకమే పాడతారు. మొత్తానికి ఏడు శ్లోకాలు అవి 80వ దశకంలో ఎల్లవరా శ్రీనివాసరావు గారు రాసిన అన్నమయ్య సుప్రభాతంలో శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య. ఇది వర్ధంతప్పుడు గోష్ఠిగానంలో పాడండి, జయంతప్పుడు మాత్రం రాజీవనయ్యను పాడండి అని నేను విజ్ఞాపన చేస్తుంటాను. సరే, అది కాలంలో ఎప్పుడైనా మార్పు తీసుకురావచ్చు. ఎందుకంటే తొలి తెలుగు వాగ్గేయకారుడు మీద తెలుగులో రాసిన ద్విపద సాహిత్యంలో ఉన్నటువంటి ఈ రాజీవనయ్యను వరప్రసాదములు చేస్తే అది ఇంకా సబబుగా ఉంటుందని ఉద్దేశం. ఎల్లవరా శ్రీనివాసరావు గారు రాసింది సంస్కృతంలో ఉంది. విభీషణ గారిని అడిగాను, దాని అర్థం కూడా తెలియదు. చాలామంది పాడుతుంటారు. శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య, అద్వితీయమైనటువంటి చరిత్ర గారు అన్నమాచార్యులు వారిది. పీత్వాభినైవ సుహిత మనుజాభవేయు. దాన్ని మనం చెవులతో వినాల్సింది, తాగినా కూడా ధన్యత నొందడు. పీత్వాభినైవ సుహిత మనుజాభవేయు. ఎప్పుడు వరకు? శ్రీ వెంకటాచలపతే రివ భక్తిసారం. అన్నమయ్య జీవితమే వెంకటేశ్వరుడు భక్తి అని తెలుసుకునే వరకు ధన్యత నొందడు. కాబట్టి అన్నమయ్య జీవితమే భక్తిసారం. ఆయన కీర్తనల వరకే కాదు, అలా జీవించాడు మహానుభావుడు. సరే, ఈ పదకవితలు అంతకుముందు మనకు ఫార్మేట్ అనేది లేకుండా జయదేవుడు వీళ్ళు అష్టపదులు 8 పాదాల్లో రాసుకునేవాళ్ళు. తర్వాత పాల్కుర్తి సోమనాథుడు వీళ్ళు దేశ కవితలు వచ్చిన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఫార్మాట్ తీసుకొచ్చి తర్వాత కవులకి బాటలు వేసినవాడు అన్నమాచార్యులు వారు. పల్లవి చరణాలతో సబుగా ఉండి ఆ కీర్తనలో ఉద్దేశం పల్లవిలో చెబుతూ దాన్ని సపోర్ట్ చేస్తూ చరణాలు ఉండే విధంగా చేయడం వల్ల తర్వాత వచ్చిన వాగ్గేయకారులందరికీ అది మార్గదర్శకం అయ్యింది. ఇప్పుడు ఉదాహరణకి కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కీర్తన తీసుకుంటే 5 భక్తులు కథలు ఉంటాయి. 5 భక్తులు గొప్ప కథలు ఒక కీర్తనలో పెట్టడం విశ్వవాంగ్మయంలో ఎవరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కుమ్మరుదాసుడైన కురువత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దుమ్ములు చేసినట్టు తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చినవాడు, అచ్చపు వేడుకతో అనంతాళ్ళవారు ముచ్చెలి వెట్టికి మన్ను మోచినవాడు, మచ్చిగ దొలక తిరుమల నంబితోట ఇచ్చమిచ్చమాటలాడి నొచ్చినవాడు, కంచిలోనున్న తిరుకచ్చి నెంబి మీద కరుణించి తనయటుకు రప్పించినవాడు, ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు. మీకు తెలుసు కుమారదాస్ కదా, బంకమట్టి పూలు ఆయన పూజ చేస్తే తిరుమల శ్రీవారి పాదాల దగ్గరికి తడారకుండా వచ్చాయి. ఆయన సారి మీద కొండలు చేస్తూ, కొండల కాంట్రాక్టర్ తిరుమలకి ఆయన ఆ రోజుల్లో, అన్నమయ్య కన్నా పూర్వం వారు. ఆ కొండలు సప్లై చేసేవాడు. రోజు తోమని పల్లెలు వాడు కదా వెంకటేశ్వరుడు, కాబట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ వాడతాడు రోజు ఆయన. ఈరోజు వాడిన కొండ మళ్ళీ వాడు. కాబట్టి ఆ కొండలు బండికెత్తించి కొండకు పంపించేవాడు. ఈసారి ఆటో పూర్తయితే నేను ఆయన దర్శనం చేసుకోవాలని. అవి పూర్తయ్యే కాదు, ఈయన తిరుమల యాత్ర అయ్యేది కాదు. కాబట్టి అక్కడే ఉన్న ఒక దారుమూర్తి దగ్గర తన మృణమయమైనటువంటి ఆ చేతులతో తులసి దళాలు వచ్చి పాదాల దగ్గర పెడితే అది శ్రీవారు తడారకుండా ఆయన బంగారు పాదాల మీదకి వెళ్ళేది. ఇది చూసి అహంకరించిన తొండమానుడు బంగారు పుష్పాలు చేస్తుంటే అవి పక్కకి ఇవేలా వచ్చాయంటే, రాజా నీ రాజ్యంలోనే ఉన్నాడు నా భక్తుడు, వెళ్ళు కాళహస్తి దగ్గర స్వర్ణముఖి నది పక్కన ఉన్నాడంటే ఆ రాజు వెళ్ళి ఆ కుమారదాసుకి మోక్షం ఇచ్చిన పరిస్థితి కూడా దర్శిస్తాడు. భగవంతుడే ప్రత్యక్షమై ఆయన పూర్పాకలో తమాలు ఇచ్చిన ఆ నైవేద్యం తిని మోక్షం ఇస్తాడు వాళ్ళకి. అలాగే మనకి గడ్డపారత కొట్టిన అనంతాల వరకు అది తెలుసు. కానీ తిరుగచ్చి నమ్మి కథ నాకు 30 ఏళ్ళు పట్టిందని తెలుసుకోవడం. ChatGPT వస్తే తెలిసింది, ఏ ద్వారా తెలుసుకోగలిగాను. కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన అడ్డుకు రప్పించినవాడు. ఎలా తెలుస్తుంది తిరుకచ్చి నంబి?
తిరిగచ్చి నంబి కంచిలో వరదరాజ స్వామి వారికి ఆలవట్టం వేసేవారు. అంటే విసనగర్ర సేవ, భగవంతుడికి చెమట పట్టకుండా. ఆయనకి వెంకటాచలాధీశుని దర్శించాలని కోరిక ఉండేది, కానీ ఈయనకి వరదుడికి ఈ సేవ పోతుందని ఆయన వెళ్ళేవాడు కాదు. ఆయన ఎంత నిష్ఠతో చేసేవాడంటే 12 గంటలకు దేవాలయం కట్టేస్తే ఇంటికి వెళ్ళి నైవేద్యం పెట్టుకొని భోంచేసి సాయంత్రం మళ్ళీ 4 గంటలకి ఆలమట్ట వేయడానికి వచ్చేవాడు. ఓ రోజు ముఖమండపంలో నిలబడుతుంటే పెద్ద వర్షం పడింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేకపోతే వరదుడికి సాయంత్రం ఆలవట్టం వేయలేమోనని భావించి ఆయన నెలకొండ నిలబడితే ఒక వృద్ధుడు తాటాకు గుడి పట్టుకొచ్చి, స్వామి రండి, మీ ఇల్లు నాకు తెలుసు అని తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆయన సాపాటు అయినాక సాయంత్రం చూస్తే ఈ వృద్ధుడు నిలబడున్నాడు బయట. ఏం స్వామి ఇంటికి పోలేదా మీరంటే, వెళ్ళాను, మళ్ళీ మీరు సాయంత్రం వస్తారని తెలిసి మళ్ళీ వచ్చానన్నాడు. సరే పదండి స్వామి అన్నారు. ఇది కొంచెం ఆలస్యమైంది, కానీ గుడి తెలుగులు రాలేదు. ఎలా వస్తాయి, వరదుడు గుడి పట్టుకున్నాడు కదా ఇక్కడ. వెళ్ళారు, ఆ తలుపులు తెరుచుకున్నాయి. పక్కన చూస్తే ఈ వృద్ధుడు లేడు. ఆ కంచి వరదుడు తడిసిపోయి ఉన్నాడు. గొడుగు ఈయనకి పట్టాడు, ఆయన తడిచిపోయాడు. అప్పుడు ఆయన ఒక భక్తాత్మత తెలిసి వెంకటాచలపతికి ఆయన్ని కొండకి రప్పించుకోవాలని ఉంది. ఎలా వస్తాడు? సరే ఒకరోజు రాబోలేదని ఆయనే గుర్రం మీద కొండ దిగి కంచి వెళ్ళి భగవంతుడి నిర్మాల్యం వెదురుబొట్టులో పట్టుకెళ్తుంటే అది కింద పడేటట్టుగా నేలపాలు చేశాడు వెంకటాచలపతి. అయ్యో నిర్మాణం నేలపాలైన తొక్కకూడదని ఆ పూలు ఏరుకుంటూ వెంకటాచలం వచ్చాడు. ఆ వెంకటాచలంలో వెంకటాచలపతి దర్శించి కంచి వరదునికి వెంకటాచలపతికి అభేదం అని తెలుసుకొని అక్కడ 6 నెలల పాటు ఆలవట్ట సేవ చేశాడు భగవంతుడికి. ఇది కంచిలోనున్న తిరికచ్చి నంబి మీద కరుణించి తన ఎడక రప్పించుకున్నవాడు. ఎందుకు రప్పించుకోవాలి అంటే, వెంకటాచలం వచ్చి కైంకర్యం చేస్తే కానీ కీర్తి రాదండి. ఇది విభీషణ శర్మ గారు నాకు చెప్పారు. త్యాగరాజ స్వామి గొప్ప వాగ్గేయకారుడు. వారి వంశంలో మళ్ళీ ఎవరైనా ఉన్నారా? రామదాసు భగవంతుడికి దేవాలయం కట్టించి ఆయన కీర్తన రాశారు. తర్వాత ఏమైంది? ఆయన కొడుకుని సాక్షాత్ ఆంజనేయ స్వామి బతికిచ్చారు గంజిగుంటలో పడిపోతే. మరి ఏమన్నా పాడగలిగాడు ఒక కీర్తన? లేదు కదా. కానీ తాళపా కవులు 250 ఏళ్ళు వెంకటాచలపతి భక్తి సామ్రాజ్యాన్ని వెళ్ళారు. ఆయన కుమారుడు సత్యనిర్మలాచార్యుల వాడు, రెండో భార్య కుమారుడు నరసింగన్న, అలాగే కూతురు తిరుమలాంబ కొడుకు దౌహిత్రుడు రేవణూరు వెంకటార్యుడు అని శ్రీపాదరేణు మహాత్యం రాశాడు. భగవంతుడు పాదరేణువులు మా ఇంట్లో ఉన్నాయండి, మీకు ఎవరికన్నా కావాలంటే ఇస్తాను. శ్రీపాద రేణువులు మా తాళబాకు వారు ఇస్తారు ఇప్పుడు నాకు. అదేమిటంటే పచ్చకర్పూరంతో భగవంతుడిని తిరునామం పెడతారు. అది గురువారం నాడు నేత్ర దర్శనంతో కళ్ళుకి కనబడడానికి తీస్తే అవి రాలి పాదాల మీద పడతాయి. దాన్ని వేరి ఇస్తారనమాట. ఆ శ్రీపాద రేణువులు వెంకటాచలపతి భక్తుడు తమలపాకుతో తీసుకొని వస్తే అతనికి నరకంగా రాసిపెట్టుంటే ఇప్పుడే అతని నరక పునాదులు కదిలిపోతాయట. ఆ శ్రీపాద రేణు మహాత్యం రేవణూరు వెంకటార్యుడు రాశాడు. అన్నమయ్య మనవడు చనతిరి వెంకటనాథుడు చిన్నన్న అంటారు. ఆయన అన్నమయ్య జీవిత రాశాడు. వెంకటనాథ అన్న ముద్రతో ఎన్నో 2000 కీర్తనలు రాశారు. సో 32,000 సంకీర్తనలో మన అదృష్టం 14,000 కీర్తనలే జరిగాయండి. అది ఎందుకు మనకి 600 ఏళ్ళు మరుగున పడి, ఇందాక గురుగారు మాయవాసి మేడం గారు చెప్పినట్టు 1920 దాకా ఏమయ్యాయి, ఎందుకు మరుగున పడేవే చివరిలో చెప్తాను. అన్నమయ్య కీర్తనలు చాలా ప్రౌఢంగా ఉంటాయండి. ఏమిటంటే సంగీతం చాలా గొప్పగా అభివృద్ధి చెందడం వల్ల నష్టం కూడా జరిగింది మన కర్ణాటక సంగీతానికి. పాటలో సాహిత్యం వదిలేసి సంగీతం వినడం మనకి బాగా అలవాటు అయిపోయింది మన చెవులకి సబ్కాన్షియస్గా. అందువల్ల నేను చాలామంది గొప్ప సంగీతజ్ఞులు కూడా, సీజన్డ్ సింగర్స్ కూడా అయ్యవారి మీద కీర్తన అమ్మవారు అనుకోవడం, అమ్మవారి మీద అనుకోవడం, ఇలాగా వాడు ఆ భావంతోనే పాడుతూ ఉన్నారు. ఆ మధ్యన ఒక ఆవిడ ఒకపరి వయ్యారం ఈ కీర్తనని తన మీద ఆపాదించుకొని తన ప్రియుడు తనకేదో వల్ల కలిగిన విరహణ వేదన ప్రదర్శిస్తూ ఒక వీడియో చేస్తే దాని మీద స్పందించాలి కాబట్టి సంగీత ప్రపంచం స్పందించింది. కానీ ఎంత అజ్ఞానం బయట పెట్టుకున్నారంటే, ఏమండి అమ్మవారి మీద రాసిన ఆ కీర్తనని ఆవిడ అలా అభినయించింది, తన మీద ఆపాదించుకొని ఎంత తప్పుకోండి. ఇది ఒకపరి వయ్యారమై మొగమున కలలెల్లా మొలచినట్లుండెను. ఇది శ్రీవారి అభిషేక సంకీర్తన అండి. పెద్ద తిరుమలాచార్యుల వారు రాశారు. ఇది భగవంతుడి మీద చెప్పినప్పుడు అన్నమయ్య కూడా ఉన్నారు 96 ఏళ్ళ వయసులో అని అంటారు లాక్షణికులు.
అది నేను దర్శించానండి. నా అదృష్టం. శుక్రవారం అభిషేకం ఇప్పుడు వెళ్ళాను ఒక 12 సంవత్సరాల క్రితం. భగవంతుడికి నక్షత్ర హారతి ఇస్తారు. అంటే 27 దీపపు సమ్మెలుండి ఒక్కో దాంట్లో 4 ఒత్తులు వేస్తారు. 27 నక్షత్రాలు, 4 పాదాలు, 108 జీవరాశులు ఎవరు పుట్టినా ఇందులోనే పుడతారు. అది ఆయన ముఖానికి ఎత్తినప్పుడు 2 పక్కలు చూస్తే 2 విధాలుగా కనబడుతున్నాడు ఆయన. శివుడా కేశవుడు అన్నట్టు. ఆయన ముఖంలో 64 కళలు దర్శించారు పెత్తిమలాచార్యులు వారు. కొకపరి వయ్యారమై ముఖముల కళలెల్లా మొలిచినట్లు ఉండను. మొలిచాయి, స్ప్రౌటింగ్ అయినట్టు అనమాట. ఆ సోర్స్ మన కళలకి. కాబట్టి మనలో ఏ కళ ఉన్నా అది వెంకటాచలపతి యొక్క విభూతే మనలో ప్రతిపాదిస్తుంది. కానీ ఆ సోర్స్ ఆయన ముఖం. ఆ భగవంతుడికి శుద్ధజలంతో అభిషేకం చేసి, క్షీర అభిషేకం చేసి, మళ్ళీ శుద్ధజలం పోసిన తర్వాత ప్రోత వస్త్రంతో అద్ది కొంత చెమ్మ ఉండగానే పచ్చకర్పూరం వస్త్రస్థాలికం పట్టి తిరుమేన మీద చల్లుతారండి. చల్లినప్పుడు ఆ పెద్దమలాచార్యులు అంటారు, జగదేగ పతిమేన చల్లిన కర్పూరధూళి జిగికొని నలువంక చిందగాను ఒగి చంద్రముఖి అలివేలు వంగ ఉరమున నిలిచిన గాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండెను అంటారు. ఆ మహానుభావుడు తిరుమేన నల్లటి ఆకాశంలో ఉంది. ఈ చల్లిన కర్పూర ధూళి పైనుంచి ఇలా పరుచుకొని నెమ్మదిగా జాలువారుతుంది. పక్షస్థలం అమ్మవారి చంద్రబింబలా ఉండి అది పరుచుకున్న వెన్నెల్లాగా ఉందంటాడు. అయితే ఈ 3 చరణాలు కీర్తనండి. 2వ చరణం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడలేదు. కారణం ఏంటంటే ఆ రోజులో 40 నిమిషాలు ఉండేది టేపు. అందరూ 2 చరణాలే పాడేవారు. ఆ 2వ చరణం విభీషణ గారు ఎప్పుడైనా పరిశీలించామని నాకంటే చూసి ఆశ్చర్యపోయానండి. గజేంద్ర మోక్షంలో సన్నివేశం అక్కడ దర్శించాడు ఆయన, పెద్ద తిరుమలాచార్యులు వారు. ఆయన చెబుతారు, పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పురుగు జారి ఇరుదెసల కారగాను కరిగమన విభుడు గనక మోహమదము తొరలి సామజ సిరి తొలకిసనట్లుండెను అంటాడు. గజేంద్రుడికి భగవంతుడు సారూప్య మోక్షం ఇచ్చాడండి. అది విడుదలైనప్పుడు భగవంతుడిలాగే అయిపోయింది. అది శంకుచక్రాలు, ఒక కౌస్తుభం, ప్రళంబ యజ్ఞోపేతం తప్ప మొత్తం శ్రీహరిలాగే అయిపోయింది. అది పెద్ద తిరుమలాచార్య వారు అంటారు, నువ్వు ఆనాడు గజేంద్రుడికి సారూప్య మోక్షం ఇచ్చావో తెలియదు, కానీ ఈ అభిషేక వేళ తట్టుపుణుకు రాసుకున్న నువ్వు గజేంద్రుడు అయిపోయావు అంటాడు. ఎందుకని భగవంతుడికి అభిషేకం అయిన తర్వాత తట్టుపుణుకు రాస్తారండి. అది చూశాను. సివిట్ క్యాట్ అని ఒక పునుగు పిల్లి ఉంటుంది. మన ఇంట్లో డొమెస్టిక్ పిల్లికిను చిరుతుపులికి మధ్యలో ఆ సైజులో ఉంటుంది. ఆ తట్టు పునుగు అది నెలకి 2 సార్లు అది హీట్లో ఉన్నప్పుడు దానికి ఒక చంద్రవృక్షానికి ఉద్దుకుంటుంది. అది ఒక గ్లాండ్ నుంచి అది స్రవిస్తుంది. అర్చకులకి ఆ టైం తెలిసి వాళ్ళు వెళ్ళి సేకరించి నువ్వుల నూనెలో దాన్ని మరిగించి ఆ తట్టు పునుగు తైలం తయారు చేస్తారు. అది ఆయన బుగ్గలకు రాస్తారు. అందుకని 3000 సంవత్సరాలు అయినా అది అలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఏమైంది, చెంపల పక్క నుంచి జారుతుంది. ఈ గజేంద్రుడు కూడా మదజనం అలా కారుతుంది అనమాట. సో పొరి చెక్కులు రాసిన తట్టుపునుకు జారి ఇరుదెసల కారగాను కరిగమన విభుడు గనక ఏనుగులా నడిచేవాడు గనక సామజ సిరి తొలకిసి మోహమదము తొరలి సామజ సిరి తొలకిసినట్లుండెను. సామజ సిరి ఆ ఏనుగు యొక్క మదజలం కానీ ఎవరింటి ముందైనా ఒక చుక్క పడితే 7 తరాల లక్ష్మి తాండవిస్తుందటండి. అలాగా దశరథుడు యొక్క శత్రుంజయం అనే ఆ ఏనుగు స్రవించిన మదజలంతో అక్కడ భవనం బయట బురద అయిపోతే రామచంద్ర ప్రభు తన ఎర్రబుటాలున్న పంచి తడవకుండా దానిలో రథం ఎక్కి వెళ్ళేవాడు. అందుకని సామజ సిరి అన్నాడు అన్నమాచార్యులు. అలాగా మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచైన సొమ్ములు ధరించగా మెరుగుమోడి అలువేల మంగము తాను మెరుపు మేఘము కూడి మెరిసినట్లుండెను. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ నగలన్నీ అలంకరించారు. వక్షస్థలం అమ్మవారు ఉంది, నల్లటి మేఘంలో ఆయన ఉన్నాడు, అమ్మవారు మెరుపులాగా ఉందని దర్శించాడండి మా అనుకోవడం. అలాగా మనం ప్రాథమికంలో లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండవల్ల ఆయన వరాలు ఇవ్వగలుగుతున్నాడని అపోహలు ఉంటాం. కాదండి, ఆయన ఆశ్రయించడం వల్ల ఆవిడికి కటాక్షించే శక్తి వచ్చింది. అన్నమయ్య చెబుతాడు, ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల లోకములలో సకల భూతములలో తా పొదలవాడితడు జలది కన్యాపాంగ లలితేక్షణములో కలసి వెలుగుచున్న కజ్జలంబితడు అంటాడు. వెంకటేశ్వరుడు అమ్మవారి కళ్ళల్లో కాటుగ్గా వెలుగుతున్నాడు కాబట్టి ఆవిడ చూస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఇది శుక్రవారం అభిషేక వేళ ఇస్తాడండి. నాకు అర్చకం వేణుగోపాల్ దీక్షితులని మా అమ్మాయి వివాహం వచ్చినప్పుడు ఆశీర్వాదానికి వచ్చారు. ఆయన ఒకనాడు అభిషేకం గురించి చెప్పండి సావంటి చెప్పారు. భగవంతుడికి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పాలు కూడా పోసిన తర్వాత
పరిమళం అని తయారు చేస్తారండి. ముందు రోజు రాత్రి గురువారం సాయంత్రమే మనం యోగనేశ్వర స్వామి ప్రదక్షిణ చేసుకొస్తే పరిమళపు అరణ్ ఉంటుంది, అక్కడ చేస్తారు దాన్ని. పచ్చకర్పూరం నూరి గంధము, పసుపు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వేసి పరిమళపు ముద్దలు 8 చేస్తారు. అది ఆ మహానుభావుడు వక్షస్థలం మీద, భుజముల మీద అంతా పెట్టి నుదుటి మీద ఇలా పెట్టి ఇంత కుంకుమ పువ్వు పెడతారు. పెట్టి పురుషోత్తం చదువుతుండగా ఆ జలం పోస్తే ఆ నుదుటి మీద ఉన్న ఆ కుంకుమ పువ్వు ఈ పరిమళం కరిగి ఆయన మెడలో వలయాలుగా తిరుగుతూ, అందుకే కాలువలై పారిని పన్నీడు అంటాడు హనుమాచార్య. బయట కాలువలు కాదు, ఆయన వక్షస్థలం మీద కాలువలు గట్టి పారుతుంది. ఎందుకంటే నిజాభరణాలు ఉంటాయి ఆయనకి లోపల, వాటి మీద కారి అమ్మవారికి ఒక ప్రదక్షిణగా చేసి వచ్చి వరదహస్తం నుంచి జాలువారుతుందండి. అప్పుడు ఆవిడికి ఐశ్వర్యం ఇచ్చే శక్తి ఇస్తాడు శుక్రవారం నాడు. అందుకు జలజపని కన్యాపాంగ లలితేక్షణములో కలిసి వెలుగుచున్న కజ్జలంబితుడు అన్నాడు. అది చేసి మన సినిమాలు చూసినట్టు అంతర్యామి అలసిద్దాన్ని కీర్తన కాకుండా చివరిలో భగవంతుడికి ఆ కీర్తనని సమర్పణ చేసి, దాచుకో నీ పాదాలకు తగ నీ చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా, ఒక్క సంకీర్తన చాలు వద్దికైమో రక్షింపగా, తక్కినవి నీ బండారాన దాచి ఉండని అన్నాడు. వెంకటాచలపతి అన్నాడు. 600 ఏళ్ళు ఆ బండారంలో ఉండిపోయి 1920లో ఏడి క్యాంపెల్ అని కడప జిల్లా కలెక్టరు ఆ శాసనాలు పరిశీలించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఈ కొండపైన హిల్ డీటీని ప్రేజ్ చేస్తూ వాల్యూమ్స్ ఆఫ్ హిమ్స్ ఉన్నాయి, ఈ ప్లీజ్ సెర్చ్ అన్నారు. అప్పుడు ఉండి ఎదురుగానే మనకి ఇవన్నీ దొరికాయి. మేడం గారు చెప్పినట్టు హనుమాచార్య ప్రాజెక్టు వాళ్ళు దాన్ని పరిష్కరించి 29 వాల్యూములుగా మనకి కీర్తనలు అందించారు. 14,000 కీర్తనలు కూడా నా దగ్గర ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నాయండి. ఒక సెకండ్లో ఏ కీర్తన కావాలో ఎతికి పట్టుకోవచ్చు. ఒక పదం ఏ కీర్తనలో ఉందో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అలా డేటాబేస్ తయారు చేసుకున్నాం. కాబట్టి అది అన్నమయ్య కలిగిన ధన్యవాదాలు. అసలు ఇంతవరకు ఇంతటి లోతైన అన్నమయ్య హృదయాన్ని మనం ఎవరు చూడలేకపోయాం. దర్శించిన మహానుభావులు మురళీకృష్ణ గారికి ఆ స్వామివారికి కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే ఎన్నో విశేషాలు మనకు తెలియనివి తెలుసుకోవాలనుకునేవి కూడా వారు దర్శించి మనకి ప్రదర్శించారు. వారికి ధన్యవాదాలు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఉద్ధతమతులైనటువంటి పండితుల సమక్షంలో నేను నోరు విప్పి ఇప్పుడు మాట్లాడటం నా అజ్ఞానాన్ని వెలిబుచ్చటమే అని నా మనవి. కాబట్టి నేను ప్రస్తుతం మేడం గారి పుణ్యవశాన మురళి గారి వారు అందజేసినటువంటి మహద్భాగ్యంతో నేను ప్రస్తుతం నాదనీరాజనం వేదిక మీద ఉన్నట్టుగా భావిస్తున్నాను. అది వారు చెప్పినటువంటి అనేకమైన విశేషాలు నాకు నిజంగా ఈరోజు వెంకటపతి స్వామి వారికి, శేఖర మంత్రి ప్రభాకర్ గారికి, వారి సిబ్బందికి నేను అనేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో అమూల్యమైన విషయాలు ఈ చిరంజీవుల అదృష్టవంతులు నాకు. ఎందుకంటే అందరూ జ్ఞానస్తులు, తలపండినటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ సరస్వతి ప్రాంగణంలో బహుశా చాలా వాక్యాలు వాళ్ళ తలపై నుంచి వెళ్ళిపోతూ ఉండవచ్చు. కానీ వాళ్ళ పురాకృత ప్రాభవం ఏమో కానీ ఇప్పుడు విన్నది ఏమాత్రం వాళ్ళకి జ్ఞాపకం ఉన్నా ఏదో ఒక రోజు పరమాత్మ అనుగ్రహంతో వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళు చేసుకున్న తపస్సు. సీతావర సంగీత జ్ఞానము ధాతవ్రాయవలరా అని త్యాగరాజస్వామి అంటాడు. అలాగా వారి ఈ చిరంజీవులు పరమేశ్వర అభిషేకం తేనెతో చేసి ఉండాలి ఎప్పుడో, లేకపోతే సంగీతం రాదని మా గురువుగారు చెప్పేవారు. ఎన్నో విశేషాలు అవుట్ ఆఫ్ ద బాక్స్. మురళి గారు నాకు చిరకాలంగా తెలుసు. శారదమ్మ గారు, చిలికాని శారదాదేవి గారు బొబ్బిలి రాజవంశీయులు, వారి చిరంజీవులు, వారి మనవలు నా దగ్గర సంగీతం నేర్చుకునేవారు. వారి పుణ్యాన నాకు మురళి గారు పరిచయం అయ్యారు. ఇది ఎప్పటి మాట? ఒక 20 ఏళ్ల పైబడిన మాట. అప్పటికే వారు అన్నమాచార్య సంకీర్తనలు అకారాది పట్టికలో సాహిత్యం సేకరించి, వెన్ టైపింగ్ వాజ్ నాట్
దాట్ ఫ్రీలీ అవైలబుల్. ఆ రోజుల్లో వారు ప్రింట్ చేయించి అంతా స్వంత ఖర్చుతోటి ఏమీ ఆశించకుండా, ఇంకొక కొసమెరుపు చెప్తాను, ప్రతి కీర్తనకి రెలవెంట్గా ఉండే ఆడియో ఫార్మాట్ వారి దగ్గర ఉంది. నిజంగా వీరు గిన్నెస్ రికార్డులో ఏనాడో చేరి ఉండాల్సినటువంటి మాట. కానీ అవి ఏమీ ఆశించరు, ఎందుకంటే వారికి రికార్డు అవార్డు ఏమీ అక్కర్లేదు. వారికి కావాల్సింది శ్రీవారి చరణ సన్నిధి అనేటటువంటి రివార్డు. అది వారికి ఎప్పుడో సాక్షాత్తు హరినారాయణాచార్యులు వారి ఇంటికి దయచేస్తారు. నాకు ఒక మహద్భాగ్యం కలిగింది. హరినారాయణాచార్యుల వారి సమక్షంలో, వారి స్వగృహంలో నేను సంగీత సేవ చేసుకొని పాడగానే ఆయన అన్న మొదటి మాట, మీ గురువుగారిని ఎదునూరు కృష్ణమూర్తి గారా అని అడిగారు. అవునండి అని. అదే మీ పాటలో వారి గాంభీర్యం వినబడుతోంది అన్నారు. మురళి గారు అన్నట్టు సాహిత్యం, దీని మీద ఒక చాలా చర్చావేదిక కూడా జరిగింది. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలో శివానందమూర్తి గారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అంటే, సంగీతంలో భక్తి ఉండాలా, వేదిక మీద ప్రదర్శన చేస్తున్నప్పుడు సంగతులు వెయ్యాలా, అక్కర్లేదా, ఎంతవరకు విశేషంగా ఉండాలి, ఏది వెహికల్, ఏది మీడియం అంటే, చివరికి మా గురువుగారు లేచి, గురువుగారు ప్రదర్శన పరంగా సంగీతం చేసేటప్పుడు అక్కడ విద్వత్తుని చూపించవలసిన కొన్ని ప్రామాణిక సూత్రాలు ఉన్నాయి. అక్కడ 60 దేశంలో త్యాగరాజ కీర్తనలు వింటే మనం చెవులు మూసుకొని రావాలి. మగా గణపతిం అంటారు. సో కాగా రయోభేద అని వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ సాహిత్యం అనేటప్పటికీ తెలుగునాడు వారు ఏ విధంగా సాధికారంగా ఒక్కొక్క విషయాన్ని, కంచిలో నుండ ఆ కంచివరదుడి గురించినటువంటిది అంటే, వారు నిరంతర స్వామి సేవా తత్పరులు. అన్నమాచార్య సంకీర్తనని నాకు తెలిసి మురళి గారు అధ్యయనం చేసినట్టుగా వేరెవరూ చేసి ఉండరేమో. నిజంగా అద్భుతం సార్. నేను నా సంగీత చిరంజీవుల పాట దాని మీద కన్నా ఏఐ కూడా దొరకలేదు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దొరికిందంటే, టెక్నాలజీని పిల్లలు తెలుసుకోవాలి. టెక్నాలజీని పబ్జీ కోసం కాకుండా మనం మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా వాడుకోవచ్చు. ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఈస్ హియర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Dear children, you might or might not be knowing what is lying in front. People gaze at stars, but forget that there are pearls thrown before their feet. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తాం, మన కళ్ళెదురుగుండా ఉన్న ముత్యాలను మనం పట్టించుకో. గజేంద్ర మోక్షం గురించి వారు చెప్పినటువంటిది, పునుగు పిల్లి గురించి చెప్పినటువంటిది సార్ ఒకటి కాదు. ఇప్పుడు నేను దాని గురించి మళ్ళా అంటే మీరు చెప్పిన వివరాల గురించి మళ్ళీ మాట్లాడితే అదొక సభా కార్యక్రమం అయిపోతుంది.